మట్టిలో మాణిక్యాలు పుడతాయి, ఇసుకలో వజ్రాలు దొరుకుతాయి. అలాంటి మరో కోహినూరు వజ్రం మన పబ్బతి రవికుమార్. చిరునవ్వు ఆయన సొంతం, మంచితనం ఆయన మతం, నలుగురికి సాయం చెయ్యాలనేది ఆయన పంతం, కృషి దీక్ష పట్టుదలే ఆయన ఆస్తి, సేవాగుణం, స్నేహశీలం, మృదుస్వభావం వారికి అలంకారం. ఈ సద్గుణాలన్నీ ఆయన్ని అనతి కాలంలోనే అగ్రగామిగా నిలిపాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరకు చెందిన శ్రీ పబ్బతి సుబ్బారావు, శ్రీమతి ధనలక్ష్మి పుణ్యదంపతుల 4వ సంతానం మన రవికుమార్. తండ్రిగారు తమ కులవృత్తి అయిన వ్యాపారాన్ని 1949 నుంచే సాగించగా వారి కుమారులంతా చేదోడు వాదోడుగా ఉండేవారు. వారందరిది ఒకే మాట, ఒకే బాట. ఇంటర్నేషనల్ బిజినెస్లో MBA పూర్తి చేసిన శ్రీ రవికుమార్ గారు 1995లో ఒక అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అదే ధనా క్రాప్ సైన్సెస్ లిమిటెడ్. అన్నం పెట్టే రైతులను ఆదరించాలని, వ్యవసాయంలో సాయమందించాలని, పరిశోధనాత్మక విజ్ఞానాన్ని, నూతన విధానాలను రైతన్నలకు పరిచయం చేయాలని, వ్యవసాయం దండగ కాదు పండగ అని అనిపించాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. సంకల్పం బలమైనదైతే సకల దేవతల సహకారం లభిస్తుంది అంటారు. వారి ఇలవేల్పైన వాసవిమాత దీవెనలతో ధనా క్రాప్స్ సైన్సెస్ లిమిటెడ్ సంస్థకి చైర్మన్ అయిన రవికుమార్ అనతి కాలంలోనే దానిని అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దారు. సీడ్స్ టు హార్వెస్ట్ అనే నినాదంతో ముందుకొచ్చిన ఈ సంస్థ విత్తనాల నుంచి పరికరాల వరకు అందిస్తూ సరికొత్త విధానాలను, విత్తనాలను పరిచయం చేసింది. వివరంగా చెప్పాలంటే సీడ్స్, ఫర్టిలైజర్స్, మైక్రో న్యూట్రియంట్స్, పెస్టిసైడ్స్, బయో ఫర్టిలైజర్స్ మరియు స్పేర్స్, ఇలా అన్ని వ్యవసాయ అవసరాలను ఒకే ఒక చోట లభించేలా అవకాశం కల్పించింది. ఎన్నో పరిశోధనలు చేసి ప్రకృతికి హానిలేని అధిక దిగుబడులనిచ్చే ఉత్పాదనలను అందించి రైతన్నల మనసులు గెలుచుకుంది. ఇక రవికుమార్ గారి వ్యక్తిగత జీవితానికొస్తే 1997లో వారికి లీలా మాధురీదేవితో వివాహమైంది. శ్రీలౌక్య సాయితేజ వారి సంతానం. ధనా క్రాప్స్ సైన్సెస్ లిమిటెడ్ 500 సిబ్బందిని కలిగి 17 రాష్ట్రాలకు వ్యాపారం విస్తరించి 1000 కోట్ల టర్నోవర్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సంస్థలో DCS న్యూట్రియంట్స్, DCS కెమికల్స్ మరియు DCS సీడ్స్ అనుబంధ సంస్థలు. 5000 చదరపడుగుల వైశాల్యంలో హైటెక్ సిటీలో అన్ని హంగులతో అధునాతన కార్పొరేట్ ఆఫీస్ కలిగిన ఈ సంస్థకు పలు రాష్ట్రాల్లో కార్యాలయాలు, గిడ్డంగులు మరియు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, పెద్దలను ఆదర్శంగా తీసుకునే మనస్తత్వం మన రవికుమార్ గారిది. కీర్తిశేషులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి నిస్వార్థ త్యాగం, మదర్ తెరేసాలోని సేవాగుణం ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకేనేమో ఆర్యవైశ్య వర్గానికి పరిమితం కాక తమ సిబ్బందికి, రైతులకు, నిరుపేదలకు, సమాజానికి, వ్యాపార భాగస్వాములకు అందరికీ ఆయన అభిమాన పాత్రుడయ్యారు. ఆధ్యాత్మికత పట్ల పరిపూర్ణ భక్తి శ్రద్ధలున్న శ్రీ రవికుమార్ గారు మధిరలోని సాయిబాబా ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణాన్ని చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఇక సామాజిక సేవలైతే లెక్కేలేదు. ఎన్నో గుప్తదానాలు, సేవా కార్యక్రమాలు చేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించగా వారిలో చాలామంది నేడు డాక్టర్లు, ఇంజనీర్లు కావడం విశేషం. ప్రతి గురు పౌర్ణమికి 15,000 మందికి అన్నదానం చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తుంది అంటారు ఆయన. ఇక గోదావరి పుష్కరాల సమయంలో, కోవిడ్ సమయంలోనూ వేలాది మందికి భోజన, వైద్య సదుపాయాలు కల్పించడమే కాక వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో అన్నార్తులకు నేనున్నాను అంటూ భరోసానిచ్చారు. నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు, అన్నసత్రాలకు డొనేషన్లు లెక్కకు మించి చేశారు. ఆయన నమ్మిన విలువలు, సిద్ధాంతాలు వారిని విజయతీరాన నిలబెట్టాయి. వి బిల్డ్ ట్రస్ట్, వి డెలివర్ కస్టమర్ ఫోకస్, వి కేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వి అచీవ్ ఎక్సలెన్స్. వీటిని తూచా తప్పక పాటించే శ్రీ పబ్బతి వెంకట రవికుమార్ గారు వారు స్థాపించిన ధనా క్రాప్ కేర్ సైన్సెస్ లిమిటెడ్ మునుముందు కూడా తిరుగులేని విజయాలను అందుకోవాలని, యంగ్, ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ లీడర్గా
10 మందికి వారు ఆదర్శమవ్వాలని వారి నేతృత్వంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా ఈ సభలను దిగ్విజయంగా నిర్వహించాలని మనసారా కోరుకుంటూ రవికుమార్ గారికి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇట్లు ఆర్యవైశ్య మహాసభ మరియు రవికుమార్ అభిమానులు.